ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. 3 గంటలుగా ప్రభాకర్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు. గతంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడంతో అమెరికాకు పరారయ్యారు. సుప్రీం ఆదేశాలతో హైదరాబాద్ కు వచ్చారు ఆయన. రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన ప్రభాకర్ రావు నేరుగా ఇంటికి చేరుకున్నారు. తర్వాత విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రైటేనా ఇది పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. 3 గంటలుగా ప్రభాకర్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు. గతంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడంతో అమెరికాకు పరారయ్యాడు. సుప్రీం ఆదేశాలతో హైదరాబాద్ కు వచ్చారు ఆయన. రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన ప్రభాకర్ రావు నేరుగా ఇంటికి చేరుకున్నారు. తర్వాత విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దృశ్యాలను చూస్తున్నాం. రైటేనా ఇది రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు విచారణ అయితే ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. దాదాపు 3 గంటల పాటు ఈ విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, దాదాపు 3 గంటలుగా ప్రభాకర్ రావును విచారిస్తున్నారు సిట్ అధికారులు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. సిట్ దర్యాప్తు బృందం ప్రస్తుతం ఆయన్ను విచారిస్తూ ఉన్నారు. ఇందులో సిట్ డైరెక్టర్గా ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, అలాగే జూబ్లీహిల్స్ ఏసీపీగా ఉన్నటువంటి వెంకటగిరి, సో వీళ్ళ యొక్క నేతృత్వంతో వీళ్ళతో పాటు మరొక 3 అధికారుల యొక్క బృందం ప్రస్తుతం ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. సుదీర్ఘంగా ఈ యొక్క విచారణ అనేది కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక కీలకమైనటువంటి ప్రశ్నలను ప్రభాకర్ రావును అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈ కేసు అనేది ప్రభాకర్ రావు మీద నమోదైందో 2024 మార్చి 5వ తేదీన ప్రభాకర్ రావు మీద కేసు నమోదైంది. కేసు నమోదైనటువంటి మరుక్షణమే ఆయన ఇమ్మీడియట్గా దేశాన్ని వదిలి ఇతర దేశాలకు పారిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన్ని ప్రశ్నించి మీరు ఎందుకు కేసు నమోదైనటువంటి మరుక్షణమే దీని మీద ఆల్రెడీ కేసు విచారణ కొనసాగుతున్నటువంటి విషయం తెలిసిన తర్వాత కూడా ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, దేశాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు అనేటువంటి ఆ ప్రశ్నను కూడా ప్రభాకర్ రావును అడిగారు. అలాగే ఇక ఎప్పుడైతే గవర్నమెంట్కు సంబంధించి ఎలక్షన్స్ అనేవి రిజల్ట్స్ వచ్చాయో, రిజల్ట్స్ వచ్చినటువంటి మరుక్షణమే రాజీనామా చేయడం జరిగింది తన యొక్క పదవికి. ఎందుకు రాజీనామా చేశారు, అలాగే హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినటువంటి ఇన్సిడెంట్లో మీ యొక్క పాత్ర అనేది ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఎందుకంటే ఈ యొక్క హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయటం వెనకాల కీలకమైనటువంటి పాత్ర మీదే ఉంది అనేది ఎప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు విచారణలో తెలిపినటువంటి విషయాలకు సంబంధించి అటు ప్రణీత్ రావు దగ్గర నుంచి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు వరకు, అప్పట్లో టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు వరకు కూడా హార్డ్ డిస్క్ల యొక్క పాత్ర అనేది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక పాత్ర అనేది మీరే పోషించారనేటువంటి విషయాన్ని వాళ్ళందరూ కూడా తెలియజేశారు. హార్డ్ డిస్క్లను అసలు ఎందుకు ధ్వంసం చేశారు అనేటువంటి ప్రశ్నను కూడా లేవనెత్తడం జరిగింది. అయితే ఇక ముఖ్యంగా ఆ సమయంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో
ఒకవైపున దుబ్బాక ఉప ఎన్నిక కావచ్చు, అలాగే మునగోడు ఉప ఎన్నిక కావచ్చు. ఈ ఉప ఎన్నికల సమయంలో ఎవరెవరైతే మనీని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి అప్పుడు ప్రతిపక్ష నేతలు ఉన్నారో ఆ ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏ రకంగా జరుగుతున్నాయనే దాని మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసి వారిని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడానికి సంబంధించి కావచ్చు, ఆ సమయంలో ఆ నగదు మొత్తాన్ని కూడా సీజ్ చేసే విధంగా ప్లాన్ చేయడం, ఇదంతా కూడా అంత పగడ్బందీగా చేసినటువంటి వ్యవహారంలో మీ యొక్క పాత్ర ఏంటి? ఎందుకంటే ఇప్పటికే రాధాకిషన్ రావు, అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు పోలీసుల యొక్క విచారణలో సిటీ ఇన్వెస్టిగేషన్ టీం అనేది విచారణ చేస్తున్నప్పుడు అందులో కీలకంగా ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆయన యొక్క డైరెక్షన్ మేరకే తాము పనిచేశామనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి మీరు స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? ఈ యొక్క నేతల యొక్క ఎవరైతే మీరు టార్గెట్ చేసినటువంటి నేతలు ఉన్నారో ఆ సమయంలో పట్టుకున్నటువంటి నేతలు, వారికి సంబంధించినటువంటి లావాదేవీలు, నగదు పట్టుకున్నటువంటి వ్యవహారం ఉందో పలానా వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాప్ చేయాలి అనేటువంటి డైరెక్షన్స్ అనేవి మీరు స్వయంగా తీసుకున్నటువంటి నిర్ణయాలా, లేకపోతే మిమ్మల్ని ఇంకెవరైనా అప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ నేతలకు సంబంధించినటువంటి కీలక నేతలు ఇంకెవరన్నా ఉండి మిమ్మల్ని ఈ రకమైనటువంటి డైరెక్షన్స్ చేస్తే మీరు మీ యొక్క టీం మొత్తాన్ని కూడా ఈ రకమైనటువంటి కార్యకలాపాలకు వాడుకోవడం జరిగిందా? మనీని సీజ్ చేయటము, అలాగే వాళ్ళను చేసి పట్టుకోవడము, దీనికి సంబంధించినటువంటి ఫోన్లు కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేయడము, ఇదంతా కూడా మీరు స్వయంగా తీసుకున్నటువంటి నిర్ణయాలా, లేకపోతే మీరు ఎవరన్నా ఆ సమయంలో అధికారంలో ఉన్నటువంటి నేతలు ఎవరైనా దానికి ఆదేశాలను జారీ చేశారనేటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. ఇక మరోవైపు అసలు ఏ సంబంధం లేనటువంటి వ్యక్తి, అటు రాజకీయ పరమైనటువంటి సంబంధాలు లేకుండా, మరోవైపున డిపార్ట్మెంట్తోనూ సంబంధం లేకుండా శ్రవణ్ కుమార్ రావు అనేటువంటి ఒక మీడియా ఛానల్కు సంబంధించినటువంటి వ్యక్తి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, అతని యొక్క పాత్ర ఏంటి? అక్కడ ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఛానల్ వేదికగా తతంగం అంతా నడిపించారు. కాబట్టి అసలు అతనితో మీకున్నటువంటి లింక్స్ ఏంటి, అతను ఎవరి ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యాడు అనేటువంటి ప్రశ్నలను కూడా ప్రస్తుతం ప్రభాకర్ రావును ఇన్వెస్టిగేషన్ టీం ప్రశ్నిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ఇక ముఖ్యంగా ఆయన చేసినటువంటి రాజీనామా విషయంలో ఎప్పుడైతే అధికారం అనేది చేంజ్ అవుతుందో అప్పుడున్నటువంటి ప్రభుత్వం కాకుండా కొత్త ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా ఉన్నటువంటి హార్డ్ డిస్కులు, ఆధారాలు, ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆధారాల మొత్తాన్ని కూడా ధ్వంసం చేయాలనేటువంటి డెసిషన్ మీ ద్వారానే వెళ్ళింది అనేది ఇంతకుముందు అరెస్ట్ అయ్యి కన్ఫెషన్ చేసినటువంటి నిందితులు చెప్పినటువంటి మాట. సో మీరు దీనికి సంబంధించి ఏం చెప్తారు? అసలు ఈ ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ యొక్క పాత్రకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు కూడా మీ మీదే అభియోగాలు చేస్తున్నారు. కాబట్టి అసలు ఇందులో మీకున్నటువంటి పాత్ర ఏంటి, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకుంటారనేటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలను ప్రస్తుతం ప్రభాకర్ రావును అడిగి తెలుసుకుంటున్నారు. సో ఇలా సుదీర్ఘంగా యొక్క క్వశ్చన్ అవర్ అనేది కొనసాగుతోంది, ఆయన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ప్రభాకర్ రావు సైతం దానికి సంబంధించి ఆన్సర్లు తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు ప్రభాకర్ రావుతో పాటు ఆయన యొక్క ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకొని ప్రభాకర్ రావుతో పాటు ఆయన యొక్క కుమారుడు సైతం ఇటు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి రూమ్ వద్దే ఉన్నారు. ఆయన లోపలికి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారు. సో ఇటు ప్రభాకర్ రావును మరికొన్ని గంటల పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు ఒకవేళ అప్పుడు ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనేది అధికారంలోకి రాకపోతే హార్డ్ డిస్కులను ధ్వంసం చేయడం కావచ్చు, లేకపోతే ఎవరెవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకే వర్గానికి చెందినటువంటి ఆఫీసర్లు అనేటువంటి ఒక మచ్చ అనేది ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా కావాలని ఈ టీం మొత్తాన్ని మీరు టార్గెటెడ్గానే మీరు ఫిక్స్ చేసుకున్నటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలతో కూడినటువంటి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.